లక్షల మంది అప్పు చేసిండు. ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి నెలకు లక్ష రూపాయల చొప్పున ఇచ్చి 15 లక్షల మంది ఆడపిల్లల లగ్గం చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 34 మెడికల్ కాలేజీలు పెట్టిండు, 34 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. ఊరూరికి మన పిల్లగాళ్ళు డాక్టర్లు మళ్ళా బ్రహ్మాండంగా అయ్యేటట్టు వాళ్ళ కాలేజీలు కట్టించిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. మీ మొక్కలకు 200 స్కూళ్ళు ఉంటే 1000 పంప. నిన్న తట్టెడు మట్టి తీసినవా, ఒక ఇటుక పెట్టినవా, తులం బంగారం ఇచ్చినవా? ఆడోళ్ళకి చెప్తే మొత్తం లేడీస్కు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండు ఒకళ్ళకన్నా? నేను ముందే చెప్పిన, వీళ్ళు చాలా దుర్మార్గులు, వీళ్ళు 2,500 తులం బంగారం ఇచ్చే కేసులు కాదు, మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతారని చెప్పిన నేను ముందే. అవకాశం టోళ్ళు ఖతర్నాక్ మనుషులు. ఎందుకంటే మాకేం కోపం లేదు. అధికారం ఎవరు అబ్బసొత్తు కాదు, ఎవరు అత్త సొత్తు కాదు, ఎవరికి శాశ్వతంగా ఉండదు, మాకు కూడా ఎరికే. కానీ మంచి మాటలు చెప్పి నడిపించాలి ప్రభుత్వాన్ని. ఇవాళ మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ అసెంబ్లీలో అన్న అడిగిండు, అట్లా మేము అడుగుతున్నాం. బయట ఎక్కడ పోతే అక్కడ ఏం అడుగుతున్నాం? ఎప్పుడు ఇస్తావా 2,500 ఆడోళ్ళకని అడుగుతున్నాం. ఏమంటాడు రేవంత్ రెడ్డి? అట్లా అడిగితే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతాడు. మరి ఎప్పుడు ఇస్తావా? 15,000 ఇస్తా అంటివి, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తా అంటివి, అసలుదారులకు కాదు కౌలుదారులకు కూడా ఇస్తా అంటివి. ఎప్పుడు ఇస్తావా రైతు బంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంట. ఇది ఎక్కడ బాధ? స్కూటీలు ఎప్పుడు ఇస్తావా? మరి ఎప్పుడు విద్యా భరోసా కార్డు ఇస్తావు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు అంటివి ఎప్పుడు ఇస్తావు? 2 లక్షల ఉద్యోగాలు అంటివి ఎప్పుడు ఇస్తావు? అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతావు. గివి మాట్లాడి నిన్ను చేసినారు ముఖ్యమంత్రి. గివిటికేనా ఇక ఉన్నది? నువ్వు లాగుల తొండలు ఇడిచేందుకు పేగులు